తపోధర్మము నరనారాయణ అవతారం. ఒక్కొక్క అవతారం ఒక్కొక్క ధర్మం అన్నాం కదా, అలా ఉంటారు అక్కడ. కనుక నరనారాయణులు యొక్క గొప్పతనాన్ని ఇక్కడ చెప్తూ తం భగవాన్ నారదో వర్ణాశ్రమవతీభిర్భారతీభి ప్రజాభి భగవత్ప్రోక్తాభ్యాం సాంఖ్యయోగ్యాభ్యాం భగవదనుభవోపవర్ణనం సావర్ణేరుపదీక్షమాన పరమభక్తిభావే నోపసరతి ఇదంచాభిగృణాతి. నారదుడు ఈ నరనారాయణులచే ఉపసీదింపబడినటువంటి జ్ఞానాన్ని సావర్ణి మనువుకు ఉపదేశించాడు. ఇక్కడ అతడు భరతవర్షంలో వారికి వర్ణాశ్రమమైన ధర్మంతో దానితో కూడిన సాధనతో తరించే మార్గం చెప్పారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క మార్గం. భరతవర్షంలో వర్ణాశ్రమ ధర్మంతో కూడినటువంటి యోగం చేత మానవులు తరిస్తారు. ఆ యోగముతో పరమాత్మను ఆరాధన చేస్తారు. ఇత్యాది ధర్మములు అయితే వర్ణాశ్రమాలు ఏమిటి, యోగం అంటే ఏమిటి, ఇత్యాది విషయములన్నీ కూడా నరనారాయణుల ద్వారానే నారదాదులు గ్రహించి మనువులకు ఉపదేశం చేశారు సుమ. అటువంటిది అంటూ ఆ నరనారాయణాత్మకమైనటువంటి పరమ పురుషుని జపించే మంత్రాన్ని చెప్తున్నారు ఇక్కడ. అలాగైతే రామ మంత్రం చెప్పుకున్నాము. ఈ మంత్రం శ్రద్ధాళువులు కావాలనుకుంటే వినొచ్చు. ఓం నమో భగవతే ఉపశమశీలాయ ఉపరతానాత్మ్యాయ నమోతించన విత్తాయ ఋషి వృషభాయ నరనారాయణాయ పరమహంస పరమగురవే ఆత్మారామాధిపతయే నమో నమః. ఇది నరనారాయణాయ అన్నారు. సంస్కృతం తెలిసి ఏకాగ్రంగా వింటే ద్వివచనం వాడలేదు ఇక్కడ. ద్వివచనం వాడితే నరనారాయణాభ్యాం అనాలి, ఇద్దరికి అని. కానీ నరనారాయణాయ అన్నాడు ఏకవచనం. అంటే నరనారాయణునకు నమస్కారం, నరనారాయణులకు కాదు. అంటే నరనారాయణులు కలిపి ఒక నారాయణుడు, వారికి నమస్కారము. ఎటువంటి వాడు అంటే ఉపశమశీలాయ శాంత స్వభావం కలిగినటువంటి వాడు, ఉపరత అనాత్మ్యాయ అనాత్మలన్నిటినీ కూడాను అంతరింపజేసినటువంటి వాడు. అంటే అవి నేననే భావం లేనటువంటి వాడు, కేవల ఆత్మభావం కలిగినటువంటి వాడు. అకించన విత్తాయ దరిద్రులకు పెన్నిది వంటి వాడు అన్నారు. మామూలుగా తీస్తే దరిద్రులకు సంపదలా దొరుకుతాడని వాడేస్తాం. అకించన విత్తాయ అంటే పరమాత్మ తప్ప ఇంకేమీ అక్కర్లేదనుకునే వారికి నిజమైన సంపద అయినటువంటి వారు. ఎందుకంటే భగవంతుడు తప్ప నాకు ఇంకేం అక్కర్లేదనుకునే వారికి నిజమైన సంపద ఎవరో తెలుసా? గురువు. గురువే సంపద. అటువంటి గురుస్వరూపులు నరనారాయణులు. అటువంటి వారు ఋషి వృషభాయ, ఋషుల్లో శ్రేష్ఠులైనటువంటి వారు నరనారాయణులు. పరమహంస పరమ గురువులు ఆత్మారామాధిపతయే, ఆత్మారామ రూపులైన అధిపతులు. అటువంటి వారికి నమస్కారము అని నరనారాయణ నమస్కారం చేస్తూ ఇదయ్యా భారతవర్ష యొక్క గొప్పతనం. భరతవర్షం ఎంత గొప్పది తెలుసా? ఇతర వర్షాలు వర్ణించినప్పుడు చెప్పనిది, కేవలం భరతవర్షాన్ని వర్ణించినప్పుడు మాత్రమే చెప్తున్నది ఏంటంటే దేవతలు భారతదేశాన్ని చూసి నమస్కరిస్తూ ఈ స్తోత్రం పాడుకుంటున్నారు అన్నారు. ఏమిటంటే ఈ స్వర్గంలో కల్పాల కాలం బ్రతికే కంటే అల్పాయుష్యతో భారతదేశంలో బ్రతికితే చాలు అని దేవతలు అనుకుంటారు. అది ఈ దేశం యొక్క గొప్పతనం. అది దేశం యొక్క గొప్పతనం. ఈ దేశం యొక్క మట్టిలో ఏదో యోగం ఉంది, ఈ దేశం యొక్క మట్టిలో భగవచ్ఛక్తి ఉన్నది అని ఎక్కడా కలగని ఆధ్యాత్మిక స్పృహ ఈ దేశం మట్టిలో, ఈ దేశం గాలిలో, ఊపిరిలో ఉంటుందని ఇక్కడ. అది దీని యొక్క ప్రత్యేకత. అందుకే దేవతలు అహో అమీషాం కిమకారి శోభనం ప్రసన్న యేషాం స్విదుత స్వయం హరి యైర్జన్మలబ్ధం ఋషు భారతాజిరే ముకుంద సేవోపయికం స్పృహాహినః. ఇక్కడి అధ్యాయం ప్రారంభించే ముందు శుకుడు ఒక మాట అంటాడు. నేను అన్ని భువనములు కలిపి ఎందుకు వర్ణించానంటే అన్ని భువనములు కలిపి నారాయణ యొక్క విశ్వరూపమును వర్ణించానయ్యా, అందుకు చెప్పాను ఇవన్నీ కూడా. అది ప్రతిదీ గొప్పదే. అది భూమి యందు ఈ దేశం గొప్పది, ఈ దేశం చెడ్డదనడానికి లేదు. అంతా భగవత్ స్వరూపమే, అంతా పంచభూతాత్మకమే. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఈ భరత భూమి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ పుట్టిన వాళ్ళు, ఇక్కడ ఉన్నవాళ్ళు ఎలాంటి పుణ్యాలు చేశారో. ఎందుకంటే హరి వీళ్ళ పట్ల ప్రసన్నుడయ్యాడు, అందుకే వాళ్ళు ఇక్కడ పుట్టారు. లేకపోతే భారత ప్రాంగణంలో మనుషులుగా ఎవరైనా పుట్టగలరా? మోక్షం పొందే హరిని సేవించడానికి సాధనమైన జన్మ భరతవర్షంలో మానవ జన్మ. అటువంటి గొప్ప జన్మ ఈ దేశంలో ఉన్నది. అదే కల్పాయుషాం స్థాన జయాత్ పునర్భవాత్ క్షణాయుషాం భారత భూజయో వరం. వేల కొలది కల్పాలు స్వర్గాది లోకాల్లో ఉండడం కంటే క్షణకాలం భారతదేశంలో బ్రతికినా చాలయ్యా. ఎందుకంటే ఆ క్షణకాలంలోనే ఆ నారాయణుని అనుగ్రహం పొందే అవకాశం ఈ దేశంలో ఉన్నది. ఎందుకంటే ఎక్కడైతే హరిగాథలు అమృత నదుల్లా ప్రవహిస్తుంటాయో,
ఎక్కడైతే భగవద్భక్తులైన సాధు పురుషులు ఉంటారో, ఎక్కడైతే యజ్ఞేశ్వరుడైన నారాయణ్ణి ఆరాధించే యజ్ఞములు జరుగుతాయో, ఉత్సవాలు జరుగుతాయో, ఆ స్థానం భారతదేశం. ఇవి లేనివి అంటే భగవత్ కథలు వినబడని చోట్లు, సత్పురుషులు మసలని చోట్లు, యజ్ఞేశ్వరుణ్ణి ఆరాధించడానికి యజ్ఞములు జరగని చోట్లు స్వర్గమైనా సరే నరక సమానమే తెలుసు. కనుక సుఖం పొందడం గొప్ప కాదు, భగవద్ ఆరాధన చేయడం గొప్పది, యజ్ఞయాగాదులు చేసుకోవడం గొప్పది, భగవద్భక్తితో మసలడం గొప్పది, భగవత్ కథలు వినడం గొప్పది. వాటన్నిటికీ అవకాశం ఉన్న పవిత్ర భూమి ఈ భారతదేశం. అనేక జన్మల్లో చేసినటువంటి యజ్ఞముల విశేషం చేత, పుణ్యశేషం చేత ఇక్కడ పుడతారు. తేనా జనాభే స్మృతి శృతిమజ్జన్మ నస్యాత్ వర్షే హరిర్యద్భజతాం శంతనోతి. ఇప్పుడు మనం ఏదో పుణ్యం వల్ల స్వర్గంలో ఉన్నాం అనుకుంటున్నారు దేవతలు. ఇంకా మనకు పుణ్యం ఉంటే స్వర్గం తర్వాత స్వర్గానుభవం కొంతకాలంగా పోతుంది కదా, భారతదేశంలో పుట్టాలి అని స్వర్గంలో పుణ్యం అనుభవిస్తున్న దేవతలందరూ తమ తర్వాతి జన్మ భారతదేశంలో రావాలని కోరుకుంటారు. అది ఈ దేశం ఎక్కువ గొప్పతనం గమనించవలసిన అంశం. ఎందుకంటే ఒకానొక పుణ్య విషయం స్వర్గానికి వచ్చాం, ఇంకా పుణ్యం ఉంటే భూమి మీద ఎక్కడో పుడతాం, ఎక్కడో భోగాలు అనుభవించే చోటు. ఇంతకన్నా సంపన్నంగా ఉండే దేశాల్లో వద్దు మాకు. భోగానికి శాశ్వతత్వం లేదని స్వర్గమే మాకు ప్రూవ్ చేసింది కనుక ఇది వద్దు. ఇంకా ఈ భోగాలతో లోకాలతో అవసరం లేని కైవల్యం పొందడానికి ఆధారమైన సాధనకు ఆధారమైన భారతదేశం కంటే గొప్పది లేదు కనుక ఇక్కడ పుట్టాలని మేము అనుకుంటున్నాం. ఏవంతవ భారతోత్తమ జంబూద్వీప వర్ష విభాగో యథోపదేశం ఉపవర్ణితం. ఈ విధంగా భారతదేశము యొక్క గొప్పతనాన్ని చెప్పేనాయన అంటున్నారు మహానుభావులైనటువంటి పరీక్షిత్ మహారాజుతో సుఖయోగింద్రుడు ఈ విధంగా వివరించారు. కనుక మొత్తం ఇంతవరకు చెప్పినటువంటి స్వరూపాన్ని మనం చింతన చేసినట్లయితే సమస్త లోకములు నారాయణ స్వరూపములే అనే భావం దృఢపడడం కోసమే దీన్ని తెలియజేశాడు. కనుక భువన కోశ వ్యవస్థ అంటే భువనాధిపతి అయిన భగవానుడే భువనములందంతటా వ్యాపించాడు గనక ప్రపంచ వర్ణన అంటే పరమేశ్వర స్వరూపాన్ని వర్ణించారనే భావనతో తీసుకోవలసినది అని అందంగా తెలియజేశాడు మహానుభావుడైనటువంటి సుఖయోగీంద్రుడు. దీన్ని బట్టి విశ్వాన్ని విష్ణువుని వేరుగా చూడకూడదు అనేటువంటి స్థితి మనకి కలిగించాడు. అలా భువనస్వరూపుడైన నారాయణునికి నమస్కారం చేసుకుంటూ భారతదేశం యొక్క గొప్పతనాన్ని మనం ఇంతవరకు తెలుసుకున్నాం.